సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న శ్రీనగర్ కాలనీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ గణపతి విగ్రహం అయితే పెట్టారు. ఈ యొక్క గణపతి విశిష్టత ఏంటి, ఇక్కడ వీళ్ళు ఎలా జరుపుకుంటారో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? మహేష్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్? ప్రతి సంవత్సరం వినాయకుడిని ఒక్కొక్క రూపంలో పెడతాం. ఈసారి ఏ రూపం పెట్టారు? లక్ష్మీ వినాయకుడు. అది చాలా ప్రత్యేకత మాకు. సో ఎలా జరుపుకుంటారు మీరు ఈ గణపతి విగ్రహం పండుగ? స్టార్టింగ్ 9 రోజుల నుంచి మా పాలెం మొత్తం ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు మొత్తం మంచిగా జరుపుకుంటారు. ప్రతిరోజు మామూలు కార్యకలాపాలు, గేమ్స్ అని, ముగ్గుల పోటీలు అని ఇవన్నీ జరుపుకుంటా ఉంటాం. సో ఇన్ని రోజులు ఇలా జరుపుకొని మళ్ళీ లాస్ట్ డే నిమజ్జనం చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మొత్తం ఊరంతా ఏకమై పోతారు. అంటే అప్పుడు బాధ ఉంటది కదా, ఇన్ని రోజులు మంచిగా కుటుంబం అంతా ఉంటది. బాధ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటారు, సంతోషం హ్యాపీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు బామ్మతో పాటు. సో లాస్ట్ రోజు అయితే బాగా చేసుకుంటారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు మీరు? 9 days. 9 days. ప్రతి సంవత్సరం వల్ల నేను అలాగే. అసలు స్టార్టింగ్ ఎలా ఏర్పడింది, అసలు ఇక్కడ బొమ్మ పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది, అసలు ఎప్పటి నుంచే స్టార్ట్ చేశారు? అప్పటి నుంచి అంటే అప్పుడు నేను గుట్టంలా. ఓ అప్పటి నుంచే. అప్పుడు మా తాతోళ్ళు అప్పటికి ఇంక పొట్ల బాగానే జరుగుద్ది. మాకున్న ముందు పెద్దలు బాగా జరిపారు, బాగా జరుపుతున్నారు. వాళ్ళని చూసి మేము కుర్రాళ్ళందరం నేర్చుకొని వచ్చి బాగా చేస్తున్నాం. చూసారు కదండి, ప్రెజెంట్ అయితే శ్రీనగర్ కాలనీలో అయితే ఇలా జరుపుకున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.